శ్రీకైవల్యపదంబుజేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్. ప్రహ్లాద కుమారుడు సదా విష్ణు ధ్యానంలో ఉంటూ విష్ణునామాన్ని స్మరిస్తూ విష్ణువే పరమదైవమని తండ్రి అయిన హిరణ్యకశిపుని ధిక్కరిస్తూ మాట్లాడేసరికి హిరణ్యకశిపునికి కోపం వచ్చి భటులను రావించి బాలుణ్ణి చంపమని ఆదేశించాడు. ప్రహ్లాదుడు రాజకుమారుడే, సుకుమారుడే, మంచివాడే, శీల సంపన్నుడే, చంపతగినవాడు కాదే అని ఏమాత్రమూ జాలి లేకుండా వాళ్ళందరూ ప్రహ్లాదుణ్ణి క్రూరంగా కొట్టారు, శూలాలతో పొడిచారు, వేధించారు, బాధించారు, నానా మాటలు అన్నారు. ఇంత జరుగుతున్న తండ్రిని కొడుకును కొట్టవద్దు అని ఒక్క మాట అనలేదు. అంతమంది రాక్షసులు ఆ బాలుణ్ణి పట్టుకొని పొడుస్తుంటే అదేమి చిత్రమో కానీ ఆ పసివాని దేహం అసలు కందనే లేదు. చర్మము చెదరలేదు, రక్తము చిందలేదు, ఎముకలు విరగలేదు. దీనభావం అతనిలో ఎక్కడా ఏమాత్రము కనిపించనే లేదు. ధర్మరాజా, రాక్షసులు ఆ విధంగా చిత్రహింసలు పెడుతుంటే ప్రహ్లాదుడు మాటిమాటికి ఓ పన్నగశయన, మాధవ, మధుసూదన, లోకేశ్వర, రాక్షసాంతక, దీనశరణ్య, పరమపావన అని రకరకాలుగా భగవంతుణ్ణి ప్రార్థిస్తాడే తప్ప కళ్ళ నీళ్లు పెట్టుకోడు, ఏమాత్రము భయపడడు, ఏమాత్రము జంకడం లేదు. రాక్షసులు అన్ని బాధలు పెడుతున్నా ప్రహ్లాదుడు ఎటూ పారిపోలేదు, కొట్టవద్దని చేతులు ఎత్తైనా అడ్డు పెట్టుకోలేదు. నన్ను కాపాడండి, కష్టంగా ఉంది అని అనడు. ఇలా ప్రహ్లాదుడు ఎవరూ వర్ణింపలేని ఆ పరబ్రహ్మ స్వరూపం తానే అయ్యాడు. మనస్సు మాధవునిపై నిలిపి తనను తానే మరచిపోయాడు. దివ్యమైన ఆనందంతో పరవశించిపోయాడు. పాపాత్ముని పట్ల జరిపే సన్మానాలు ఎలా విఫలమవుతాయో అదేవిధంగా ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు పెట్టే భయంకర బాధలన్నీ విఫలమైపోయాయి. ఇది చూచి హిరణ్యకశిపుడు ఇలా అనుకున్నాడు: శూలములన్ నిశాచరులు సుక్కగ దేహము నిర్గ్రహింపగా బాలుడు నేలపై బడడు, పారడు, చావడు. తండ్రినైన నా పాలికి వచ్చి చక్రధర పక్షము మానితినంచు పాదముల్ పాలము శోకమ్రొక్కడు అనపాయతనుందుటకేమి హేతువో. ఇంత పట్టుదలతో రాక్షసులు బరిసెలు పెట్టి పొడుస్తుంటే బాలుడు క్రిందపడడు, పారిపోడు, సొమ్మసిల్లడు. తండ్రినైన నా వద్దకు వచ్చే పాదాలపై పడి నన్ను రక్షించు, నేను హరిపక్షము వహించను అని వేడుకోవడం లేదు. ఏమాత్రం బాధ పొందకుండా ఉండటానికి కారణమేమిటో అర్థం కావడం లేదు. ఒక మాటు దిక్కుంభియూధంబు దెప్పించి కెరలి దింభకుని ద్రొక్కింపబంపు, ఒక మాటు విషభీకరోరగశ్రేణుల గడువడి నర్భకు గర్వబంపు, ఒక మాటు హేతి సంఘోగ్రానములోన విసరి కుమారుని వ్రేయబంపు, ఒక మాటు కూలంకషోల్లోల జలధిలో మొత్తించి శాబకు ముంపబంపు, విషము బెట్టబంపు, విదలింపగా బంపు, దొడ్డ కొండ చెరుల ద్రోయబంపు, బట్టి కట్టబంపు, బాధింపగా బంపు, బాలు గినిసి ధనుజపాలుడదిపా. హిరణ్యకశిపుడు కొడుకును చంపడానికి ఇంకా కఠినమైన పద్ధతులు ఆలోచించాడు. ధర్మరాజా, ప్రహ్లాదుని మీద కోపం పట్టలేక మదించిన ఏనుగులను తెప్పించి కింద పడవేసి తొక్కించేవాడు. మరొకసారి పెద్ద పెద్ద విష సర్పాలను తెప్పించి వాటి చేత కరిపించేవాడు. ఇంకొక తడవ భగభగలాడే అగ్నిగుండాలు మండించే ఆ పసివాణ్ణి దానిలోకి విసరి వేయించేవాడు. వేరొక మాటు ప్రహ్లాదుణ్ణి బాగా చితకబాది నడి సముద్రంలో ముంచి చంపమన్నాడు. వానికి విషం పెట్టించమన్నాడు, కత్తితో నరకమన్నాడు, కొండ శిఖరాలపై నుంచి క్రిందికి నెట్టివేయమన్నాడు, ఒక చోట కదలకుండా కట్టి పడవేయమన్నాడు. ఇన్ని రకాలుగా బాధించసాగాడు.
అంతులేని కోపంతో రాక్షసరాజు తన కొడుకును సంహరించటం కోసం మారణహోమం చేయించాడు. ఎన్ని విధాలుగా ప్రహ్లాద కుమారుణ్ణి హతమార్చాలని ప్రయత్నించినా అన్నీ విఫలమయ్యి ప్రహ్లాదునికి ఏమీ బాధ కలగడం లేదు, హతమారిపోవడం లేదు. తండ్రి చాలా దిగులు పడ్డాడు. చివరకు ఏకాంతంగా ఇలా ఆలోచించసాగాడు. ముంచితి వార్ధులన్ గదల మొత్తితి శైల తటంబులందు ద్రొబ్బించితి శస్త్రరాజి పొడిపించితి మీద నిభేంద్ర పంక్తి రొప్పించితి ధికరించితి శపించితి ఘోర దవాగ్నులందు త్రోయించితి బెక్కుపాట్ల నలయించితి చావడిదేమి చిత్రమో. సముద్రాల్లో నెట్టించాను, గదలతో కొట్టించాను, కొండల మీద నుంచి త్రోయించాను, ఆయుధాలతో పొడిపించాను, ఏనుగులతో తొక్కించాను, నిప్పుల్లోకి నెట్టించాను, కొట్టాను, తిట్టాను, పలు విధాలుగా బాధించాను. అయినా వీడు చనిపోవడం లేదు. ఇది ఏమి చిత్రమో. వీడిని ఎన్ని విధాలుగా హింసించినా నా తండ్రి అన్యాయంగా నన్ను హింసిస్తున్నాడని ఎవరితో ఎక్కడా చెప్పడు. పైగా నేనెంతో ప్రేమతో చూస్తున్నట్లు భావిస్తాడు. అసలు ఏమిటి వీని తత్వం అని ఆలోచిస్తున్న హిరణ్యకశిపుడు ఈ బాలునితో విరోధం పెట్టుకుంటే నాకే తొందరలో మరణం కలిగేటట్లు ఉన్నది అని నిశ్చయించుకున్నాడు. హిరణ్యకశిపుడు కొడుకును బాధ పెట్టినందుకు బాధపడుతూ ఏకాంతంగా కూర్చున్నాడు. దిగులు పడుతున్న రాక్షసరాజును చూచిన గురువులైన చండామార్కులు ఏకాంతంగా చాలా ధైర్యం చెప్పారు. రాక్షసరాజా, లోకం మొత్తాన్ని ఏకఛత్రంగా ఏలినటువంటి నీకు వీడెంత? ఈ పసివాని తెలిసి తెలియని మాటలు విని నీవు దిగులు పడటం ఏమిటి? వక్ర మార్గంలో అల్లరి చిల్లరగా ప్రవర్తించే ఈ ప్రహ్లాదుణ్ణి పెద్దలైన గురువుల దగ్గర కొన్నాళ్ళు చదివిస్తే బుద్ధిమంతుడవుతాడు. ఆ తరువాత మెల్లగా వయసు వస్తుంది. అప్పుడు ఏ సంగతి ఏమిటో తెలుస్తుంది. నిదానంగా వయస్సుతో పాటే ఇంద్రుని మీద ద్వేషం కూడా నేర్పుతూ ఉంటే సరిపోతుంది అని గురుపుత్రులు పలుకగానే హిరణ్యకశిపుడు కొంచెం శాంతించాడు. ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు తిరిగి గురువుల వద్దకు పంపించాడు. గురువులు నానావిధ శాస్త్రాలు, ధర్మార్థ కామశాస్త్రాలు నేర్పటం మొదలుపెట్టారు. ఇవన్నీ అవసరం లేని విషయాలని, ఆత్మకు మార్పు లేదని నిశ్చయించుకున్న ప్రహ్లాదుడు గురువులు చెప్పే శాస్త్రాలు పనికి వచ్చేవి కావని, మంచివి కావని తోటి విద్యార్థులతో చెప్పసాగాడు. మిత్రులారా, గురువులు మనకు మంచి చదువు ఒక్కటి చెప్పడం లేదు, చెవులు చిల్లులు పడేలాగా సంసార భోగ విషయాలు ఎప్పుడూ చెబుతున్నారు. మీ మనస్సుకు నచ్చే ఒక మంచి చదువు నేను చెబుతాను, వింటారా అంటూ హాలాపాన విజృంభమాణ మదగర్వాతీత దేహోల్లసద్బాలాలోకన శృంఖలా నిచయ సంబంధాత్ముడై లేశమున్ వేలా నిస్సరణంబుగానక మహావిద్వాంసుడు గామినీ హేలా కృష్ణ కురంగ శాబకమగున్ హీనస్థితిన్ వింటిరే. ఎంతో తెలివి కల మహావిద్వాంసుడు కూడా మధువు త్రాగి మత్తులో కన్నులు తెరవలేకుండా ఉంటాడు. తన శరీరం తాను మరిచిపోతాడు. ఆడవారి ఆకర్షణకు లోనై వాళ్ల చేతిలో లేడిపిల్లలాగా ఆడుతూ ఈ మానవుడు తన ఉత్తమ స్థితిలో నుంచి హీన స్థితిలోకి జారిపోతాడు. విషయసక్తులైన విబుధాహితులతోడి మనికి వలదు ముక్తి మార్గవాంఛ. నాది దేవు విష్ణునాశ్రయింపుడు ముక్త సంగజనుల గూడి శైశవమున. కోరికలతో కూరుకుపోయి విషయాసక్తులైన ఈ రాక్షస గురువులు మన క్షేమం కోరేవారు కాదు అని తన తోడి మిత్రబృందంతో తను గర్భస్థుడై ఉన్న సమయంలో నారద మహర్షిచే విష్ణు ప్రభావాన్ని తెలుసుకున్నానని, విష్ణుదేవుని మహిమ చాలా గొప్పదని నారదునిచే విన్నానని చెబుతూ గురువులకు సేవ చేయడం, సమస్త ఫలితాన్ని భగవంతునికి సమర్పించడం, సజ్జనులతో స్నేహము, దేవుని విగ్రహాన్ని ఆరాధించడము, శ్రీహరి కథాశ్రవణం, వాసుదేవ మననం, నారాయణ సంకీర్తనం, విష్ణుపాద ధ్యానం, విరాట్ స్వరూప దర్శనం, పూజనం మొదలైనవి జ్ఞాన వైరాగ్యములను కలిగిస్తాయి. ఈ ధర్మాలపై ఆసక్తి కలిగి ఉండాలి. ఈశ్వరుడైన భగవంతుడే
ఆత్మస్వరూపంతో సర్వప్రాణికోటిలోనూ ఉన్నాడని తెలుసుకొని మనం వాటిని ఆరాధించాలి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అను వాటిని జయించి ఇంద్రియ చాపల్యాన్ని అరికట్టాలి. ఆ విధంగా భక్తితో భజిస్తే భగవంతుడైన శ్రీహరి సాన్నిధ్యం తప్పకుండా లభిస్తుందని నారద మహర్షి ద్వారా విన్నాను అన్నాడు ప్రహ్లాదు. దానవులు, దైత్యులు, సురలు, నరులు, నాగరాజులు, గంధర్వులు ఎవరైనా సరే ఆ లక్ష్మీపతి అయిన శ్రీ మహావిష్ణువు పాదపద్మాలను సేవిస్తే చాలు పుణ్యాత్ములవుతారు. మిత్రులారా, ఆ భగవానుడు గాఢమైన భక్తికి చిక్కినట్లుగా దాన వ్రతాలకు, శౌచశీలాలకు, జపతపాలకు, యజ్ఞయాగాలకు, నియమ నిష్ఠలకు చిక్కడు. భక్తి ఒక్కటే ఆ స్వామిని పొందే సాధనం, మరొక మార్గము లేదు. చాలదు భూదేవత్వము, చాలదు దేవత్వమధిక శాంతత్వంబుం, చాలదు హరిమెప్పింప విశాలోద్యములారా భక్తి చాలిన భంగిన్. మిత్రులారా, విష్ణువుని మెప్పించడానికి భక్తి సరిపోయినట్లుగా బ్రాహ్మణత్వము సరిపోదు, దేవత్వము చాలదు, గొప్ప శాంత స్వభావము చాలదు. పద్మనాభుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి భక్తి ఒక్కటే సమర్థమైనది. ప్రహ్లాదుడు అనేక విధాలుగా అనుకూలమైన సమయాలలో రాక్షస కుమారులకు రహస్యంగా మోక్ష మార్గాన్ని బోధించసాగాడు. విష్ణు పదాన్ని తెలుపసాగాడు. గురువు ఇది గమనించాడు. శిష్యుల భావాలు మారుతున్నాయని తెలుసుకొని భయపడి హిరణ్యకశిపుని వద్దకు వచ్చి ఇలా మొరపెట్టుకున్నాడు. రక్షోబాలుర నెల్ల నీ కొడుకు చేరంజీరి, లోలోన నా శిక్షా మార్గములెల్లగల్లలని యాక్షేపించి తానందరన్ మోక్షాయత్తుల చేసినాడు మనకున్ మోసంబు వాటిల్లే, నీ దక్షత్వంబున జక్కజేయవలయుందైతేయ వంశాగ్రణి. ఓ దైత్యకులావతంస, నీ కుమారుడు రాక్షస కుమారులందరినీ రహస్య ప్రదేశాలకు తీసుకుని వెళ్ళి నేను చెప్పే చదువులన్నీ అబద్ధాలని, రాక్షస విద్యార్థులందరికీ మోక్షము గురించి బోధించాడు. విష్ణువు ఒక్కడే భగవంతుడని తెలిపాడు. మరి నీవు ఏం చేస్తావో? నీ కొడుకు దుడుకుతనం మితిమీరిపోయింది, పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది అంటూ కొడుకును నీవే సమర్థతతో చక్కపెట్టుకోమని చెప్పారు. నీ కొడుకు మంచి మాటలు చెబితే వినే బుద్ధిమంతుడు కాడు. ఎవరు ఎన్ని చెప్పినా చక్రపాణి గురించి చెప్పడం మానట్లేదు. ఎప్పుడు మందమతిలాగా తిరుగుతూ ఉంటాడు. మనోవికాసం కోసం ఎన్ని మంచి మాటలు చెప్పినా వినిపించుకోడు. రాక్షసేశ్వర, చక్కని రక్కసి కులంలో ఈ పనికి మాలిన కొక్కిరాయి పుట్టాడు. వీనికి వైకుంఠుని వెర్రి పట్టింది. ఇది వదిలేలాగా కనిపించడం లేదు. ఇలాంటి బుద్ధిహీనుణ్ణి కన్నావేమయ్యా అంటూ గురుపుత్రులు హిరణ్యకశిపునికి మొరపెట్టుకున్నారు అని చెప్పి బాధపడ్డాడు ప్రహ్లాదుని గురువు. తన కుమారుని విష్ణుభక్తి విషయాలు వినేటప్పటికీ రాక్షసరాజు ఉలిక్కిపడ్డాడు. తోక త్రొక్కిన పాములాగా, గాలికి చెలరేగిన కారుచిచ్చులాగా, దెబ్బతిన్న సింహంలాగా భయంకరమైన కోపావేశంతో భగభగా మండిపోయాడు. శరీరం ఊగిపోతున్నది. కళ్ళు చింతనిప్పులయ్యాయి. తన కన్న కొడుకును సంహరించడానికి సిద్ధపడ్డాడు. ప్రహ్లాదుణ్ణి రప్పించాడు. వచ్చిన కుమారుణ్ణి ఆదరించలేదు. కఠినాత్ముడై హిరణ్యకశిపుడు పిడుగులు కురిపించి వెరపించసాగాడు. కంఠక్షోభముగాగనొత్తిలి మహాగాఢంబుగాడింభ, వైకుంఠుంజెప్పెదు దుర్జయుండనుచు వైకుంఠుండు వీరవ్రతోత్కంఠా బంధురుండేని, నే నమరులన్ ఖండింపగా దండింపగా గుంటీ భూతుడుగా కరావలదే మద్ఘోరావహక్షోణికిన్. డింభక, జనార్దనుణ్ణి జయించడం సాధ్యం కాదు కాదు అని గొంతు తెగచించుకుంటున్నావు. కానీ ఆ విష్ణువుకే పౌరుషం ఉంటే, అతడే అంతటి వీరుడైతే, నేను యుద్ధరంగంలో దేవతలను దండిస్తున్నప్పుడు, ఖండిస్తున్నప్పుడు భయపడకుండా నా ముందుకు రాలేదేమి? ఆ విష్ణువు వచ్చి వాళ్లను కాపాడలేదే?
దిక్కులు గెలిచితి నన్నియు దిక్కెవ్వడు రోరి నీకు దేవేంద్రాదుల్ దిక్కుల రాజులు వేరొక దిక్కెరుగక కొలుతురితడే దిక్కని నన్నున్. ఓరి ఎవడురా నీకు దిక్కు? దిక్కులనన్నిటినీ నేనే గెలిచాను కదా. దిక్కులను పరిపాలించే దేవేంద్రుని లాంటి వాళ్లే ఏ దిక్కు లేక ఇప్పుడు నన్నే దిక్కుగా తలచి మ్రొక్కుతున్నారు. నీకు కూడా నేను తప్ప వేరే దిక్కు లేదని తెలుసుకో. బలవంతుడనే జగముల బలములతో జనక వీరభావమున మహాబలుల జయించి తినెవ్వని బలమున నాడెదవు నాకు ప్రతి వీరుడవై. ముల్లోకాలలో నేనే బలశాలిని. సైన్యం లేకుండా నేను ఒక్కడినే ఏకైక వీరుడనై గొప్ప గొప్ప బలవంతులను జయించాను. నీవు ఎవడి బలం చూసుకొని నన్ను ఎదిరిస్తున్నావు? ఎవడి ధైర్యం చూసుకొని నాతో విరోధం పెట్టుకున్నావు? అనిన తండ్రి మాటలకు కొడుకు వినయంగా ఇలా అన్నాడు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వడంటి విభుడు బలమసురేంద్ర. దానవేంద్ర, లోకంలో బలవంతులకు బలహీనులకు ఎవడు బలము? నీకు నాకు బ్రహ్మాది దేవతలకు ఎవడు బలము? సమస్త ప్రాణికోటికి ఎవడు బలము? ఆ పరాత్పరుడే నాకు బలము. దిక్కులు కాలముతోని దిక్కున లేకుండుగలుగు దిక్కుల మొదలై దిక్కుగలలేని వారికి దిక్కయ్యెడువాడు నాకు దిక్కు మహాత్మా. మహాత్మా, దిక్కులకు కాలానికి అతీతుడైన వాడెవడు? దిక్కులకు దిక్కైన వాడెవడు? ఆధారం ఉన్న వాళ్ళకి ఆధారం లేని వాళ్ళకి ఆధారం ఎవడు? ఆ అచ్యుతుడే నాకు ఆధారం. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు ఇంద్రియానీకము జిత్తమున్ గెలువనేరవు. నిన్ను నిబద్ధుజేయు నీ భీకర శత్రులార్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము దానవేశ్వరా. దానవేశ్వర, లోకాలన్నీ క్షణంలో జయించావు, కానీ నీలోని మనస్సును ఇంద్రియాలను గెలవలేకపోయావు. వాటి ముందు నీవు ఓడిపోయావు. నిన్ను ఆ 6 శత్రువులు బందీ చేశారు. ఆ భయంకర శత్రువులను జయించి నశింపచేసినట్లయితే ప్రాణికోటిలో నీకు విరోధి ఎవ్వడూ ఉండడు. నా విన్నపం మన్నించు. పాలింపుము సేముషినున్మూలింపుము కర్మబంధముల సమదృష్టిం జాలింపుము సంసారమున్గేలింపుము హృదయమందు కేశవభక్తిన్. తండ్రి, మంచి మనస్సుతో ఒక్కసారి ఆలోచించు. కర్మబంధాలను త్రెంచివేయి. భేదభావం లేకుండా చక్కని సమదృష్టి అలవరుచుకో. సంసార మోహాన్ని తొలగించుకో. నిరంతరం మనసంతా మాధవునిపై లగ్నం చేయి. చంపిన చచ్చెదననుచును గంపింపకయోరి పలువ కఠినోక్తులనన్ ఉంపించెదు చావున కుందెంపరివై వదరువాని దెరగున గుమతి. కుమతి, చావుకు తెగించావు. చంపుతారని కానీ చచ్చిపోతానని కానీ భయం లేకుండా పోయింది. దుర్మార్గుడా, కర్ణ కఠోరమైన మాటలను ఈటెలుగా నా మీదనే విసురుతున్నావు. చావును కూడా లెక్క చేయకుండా మితిమీరి మాట్లాడుతున్నావు. దుర్మతి, నాతోనే ఎదురు తిరిగి వాదనకు పూనుకున్నావు. ఈ జగమునకు అధిపతిని, నేను తప్ప మరొకడు లేడు. నేనే జగన్నాథుణ్ణి. నేను కాక ఈ జీవకోటికి సంపూర్ణ శక్తివంతుడైన మరొక రాజు లేడు. విశ్వమంతా గాలించాను. ఆ విష్ణువు విశ్వం మొత్తంలో ఎక్కడా లేడు. మరి ఈ పిరికివాడు ఇంకెక్కడ ఉంటాడు? ఎక్కడగలడు ఏ క్రియనే చక్కటి వర్తించు ఎట్టి జాడను వచ్చున్. జక్కడుతున్న నిన్ను విష్ణుని ప్రక్కులి ప్రేలెదవు వాని భృత్యుని పగిదిన్. విష్ణు ఎక్కడ ఉంటాడు? ఏ విధంగా ఉంటాడు? ఏ రీతిగా తిరుగుతూ ఉంటాడు? ఏ పద్ధతిలో వస్తూ ఉంటాడు చెప్పు. లేకపోతే నిన్ను నీ హరిని కూడా సంహరిస్తాను. నీవు వాడి సేవకుడిలాగా తెగ పొగుడుతున్నావు.
అని తండ్రి గద్దించగా హరిభక్తుడైన ప్రహ్లాదుడు సందేహించలేదు. అమితమైన ఆనందంతో నిలువెల్లా పులకించిపోయాడు. ఆవంత కూడా ఆగ్రహం లేకుండా హృదయంలో హృషికేశుణ్ణి తలుసుకుని నమస్కరించాడు. ఆ బాలుడు అత్యంత విశ్వాసంతో నృత్యం చేస్తూ ఇలా పలికాడు: కలడంబోధి కలండు గాలి కలడాకాశంబునం గుంభినిం కలండగ్నిన్ దిశలం పగళ్ళ నిశలన్ కజ్యోత చంద్రాత్మలం కలడోంకారమునం త్రిమూర్తులన్ త్రిలింగ వ్యక్తులందంతటంగలడు ఈశుండు గలండు తండ్రి వెదకంగా నేల ఈయాయడన్. తండ్రి భగవంతుడైన విష్ణువు లేని చోటు విశ్వములో లేదు. సముద్రంలో సమీపంలో, ఆకాశంలో, అవని మీద, అగ్నిలో, అన్ని దిశలలోనూ ఉన్నాడు. రాత్రిలో, పగటిలో, సూర్యునిలో, చంద్రునిలో, ఓంకారంలో ఉన్నాడు, శ్రీకారంలో ఉన్నాడు, త్రిమూర్తులలో ఉన్నాడు, స్త్రీ పురుష నపుంసక వ్యక్తులలో ఉన్నాడు. అక్కడ ఇక్కడ వెతకటం దేనికి? సర్వేశ్వరుడు ఒక్కచోట అని ఏమిటి? అంతటా నిండి ఉన్నాడు. ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే. దానవ సార్వభౌమ, భగవంతుడు ఒకచోట ఉన్నాడని మరొక చోట లేడని సందేహం వద్దు. ఎక్కడెక్కడ వెదికి చూస్తే అక్కడక్కడ కనిపిస్తాడు, నా మాట నమ్ము అని హరి సర్వాత్కృతులంగలండనుచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడై ఎందును లేడు లేడని సుతుందైత్యుండు తర్జింప శ్రీనరసింహాకృతి నుండెనచ్యుతుడు నానా జంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబునన్ అని ఈ విధంగా అచ్యుతుడు అన్ని రూపాలలో ఉన్నాడు అని ప్రహ్లాదుడు వాదించాడు. శ్రీహరి ఎక్కడా లేడు అని హిరణ్యకశిపుడు గద్దించాడు. ఒకరికొకరు తగ్గటం లేదు, పట్టుదలలు పెరిగిపోయాయి. తండ్రి కొడుకును దారుణంగా బెదిరిస్తున్నాడు, గర్జిస్తున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు శ్రీ నరసింహ స్వరూపంలో సమస్త చరాచర జీవ వస్తుజాలములలో ప్రపంచమంతా నిండిపోయాడు. దివ్య ప్రభావంతో అన్ని ప్రదేశాలలో, అన్ని వస్తువులలో అణువణువున అచ్యుతుడు నరసింహమూర్తి ఆకారంతో ఆవరించి ఉన్నాడు. ఆ సమయంలో హిరణ్యకశిపుడు ఇలా హుంకరించాడు: డింభక సర్వస్థలముల అంబోరుహ నేత్రుడుండుననుచున్ మిగుల సంరంభమున పలికెదవు ఈ స్తంభంబున చూపగలవే చక్రిన్ గిక్రిన్. ఓరే డింభక, ఆ హరి అన్ని చోట్ల అన్నిట్లోనూ ఉన్నాడని గొప్పగా గొంతు చించుకుంటున్నావు. అయితే ఈ స్తంభంలో చూపగలవా ఆ చక్రిని, నీ గిక్రిని? స్తంభంబున చూపవేనియు గుంభిని శిరము దృంచి కూల్పగా రక్షారంభమున వచ్చి హరి విశ్రంభంబున అడ్డపడగ శక్తుండగునే. ఈ స్తంభంలో చక్రిని చూపకపోతే నీ తల త్రుంచి వేస్తాను. అప్పుడు నిన్ను రక్షించడానికి ఆ అంబుజాక్షుడు వచ్చి అడ్డుపడతాడా? నాకు అడ్డు రాగలిగినంతటి శక్తిమంతుడా వాడు అని తండ్రి పెద్దగా గద్దించినప్పుడు భక్తుడైన ప్రహ్లాదుడు ఇలా పలికాడు: అంభోజాసనుడాదిగాగ తృణపర్యంతంబు విశ్వాత్ముడై సంభావంబున నుండు ప్రోఢ విపుల స్తంభంబునందుండడే స్తంభాంతర్గతుడయ్యు నుండుటకునే సందేహమున్ లేదు నిర్దంభత్వమున నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్. పరంధాముడు బ్రహ్మ దగ్గర నుంచి గడ్డి పరక దాకా అన్ని వస్తువులలోనూ సమస్త ప్రపంచంలోనూ నిండి ఉన్నాడు. అటువంటప్పుడు ఇంత పెద్ద స్తంభంలో ఎందుకుండాడు తండ్రి? ఈ స్తంభంలో సర్వేశ్వరుడు ఉన్నాడు అనటానికి ఎటువంటి అనుమానము లేదు. నిస్సందేహంగా ఉన్నాడు. కావాలంటే ఇప్పుడు పరమాత్మ ప్రత్యక్షంగా కనిపిస్తాడు కూడా అని పలికేసరికి హిరణ్యకశిపుడు ఒక్కసారిగా వికటాట్టహాసం చేసి చివాలున లేచి సింహాసనం దిగి పరుగున వచ్చి వరలో ఉన్న ఖడ్గాన్ని లాగి ఝళిపించి భక్తశేఖరుడైన ప్రహ్లాదుని భయపెడుతూ ధిక్కరించి ఇలా గర్జించాడు: వినరాడింభక మూఢ చిత్త
గరిమన్ విష్ణుండు విశ్వాత్మకుండని భాషించెదవు అయిన ఇందుగలడేయంచున్ మదోద్రేకి అయి ధనుజేంద్రుండు అరచేత వ్రేసెన్ మహోదగ్ర ప్రభాశుంభమున్ జనదృగ్భీషణ దంభమున్ హరిజను సంరంభమున్ స్తంభమున్. డింభక మూర్ఖ వినరా, విష్ణువుని గొప్పగా విశ్వాత్మకుడిని అంటున్నావు, అయితే ఇందులో ఉన్నాడా అని మదోన్మత్తుడై ఆవేశంతో అసుర చక్రవర్తి హిరణ్యకశిపుడు అరచేతితో భయంకరమైన కాంతులు వెదజల్లుతూ జీవకోటికి చూడశక్యం కాకుండా శ్రీ నరసింహస్వామి ఆవిర్భావానికి సంరంభపడుతున్న ఆ స్తంభాన్ని బలంగా కొట్టాడు. మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి. రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మరచిపోకండి.